అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 30వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు, మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడడం. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఏర్పడడం. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినం. వ్యాపారంలో శుభవార్తలు అందడం. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థిక ఫలితాలు అనుకూలిస్తాయి. మిత్రబలం పెరుగుతుంది. ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది. పెద్దల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త వహిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగునం. అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగునం. శ్రమ తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. గ్రహబలం అనుకూలిస్తుంది. మీ యొక్క పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. వాదులాటకు దూరంగా ఉండటం చాలా మంచిది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. కొత్త బాధ్యతలు పెరిగినం. అదేవిధంగా మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగనం. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందనం.
కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖులతో ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందడం, విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం, చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు ప్రారంభిస్తారు. వ్యాపారం సజావుగా సాగడం, ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.